రాష్ట్రంలోనే చాలా ఎత్తైన అమరవీరుల స్తూపాన్ని మహబూబ్ నగర్ లో ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్కనే స్తూపాన్ని కట్టించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఆఫీసర్లు పాల్గొన్నారు. అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. 45 అడుగుల ఎత్తుల స్తూపాన్ని కట్టించారు. తెలంగాణ అమరులను యాది చేసుకునేందుకే స్తూపాన్ని ఏర్పాటు చేసినామన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రధాన పాత్ర పోషించే ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, 100 సంవత్సరాలు బతకాల్సినటువంటి ముక్కులు పచ్చలారని 20 సంవత్సరాల వయసులోనే ఆత్మాహుతికి మరి ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ, ఇంత పెద్ద జిల్లా నుండి పాలమూరు జిల్లాలో యావత్ 10 జిల్లాల్లో ఉన్నటువంటి స్తూపాల కంటే కూడా అతి ఎత్తైనటువంటి 35 అడుగుల స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ అమరుల స్తూపం సాక్షిగా వాళ్ళ యొక్క ఆశయ సాధన కోసం, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రజలకు అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి తాగునీరైనా, సాగునీరైనా, విద్యుత్ అయినా, ఉద్యోగాలైనా, రోడ్డు అయినా, ఉపాధి అయినా, ఇలా అన్ని రంగాల్లో 3 సంవత్సరాల కాలంలోనే